మీ విశ్వాసాన్ని. సో గతంలో 2 వీడియోస్ పెట్టడం జరిగిందండి, పార్ట్ 1 పార్ట్ 2. దేనికోసం పెట్టడం జరిగింది? ఏవైనా ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అవగాహన కల్పించడం కొరకు పెట్టడం జరిగింది. అది ఏ రకమైన ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఇక్కడ సివిల్స్ కానీ, యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ కానీ, లేదంటే సీజీఎల్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎస్ఎస్సి కానీ, రైల్వే, అలాగే స్టేట్కి వచ్చేసరికి ముఖ్యంగా ఏపీపీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 2, గ్రూప్ 1తో పాటుగా అనేక పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఎగ్జామ్కి కూడా ప్రామాణిక పుస్తకాలుగా మనం ఈ యొక్క స్కూల్ బుక్స్, ఎన్సీఆర్టీ రిలేటెడ్గా ఉన్నటువంటి ఈ స్కూల్ బుక్స్ నుంచి వాడు క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి విద్యార్థి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పుస్తకాలు ఖచ్చితంగా మీరు చదవాలి. ఈ పుస్తకాలు చదివితే ప్రిలిమినరీ నుంచి మెయిన్స్ వరకు కూడా అనేక క్వశ్చన్స్ అనేది ఈ బుక్స్ నుంచే బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా గతంలోని మీకు 6th క్లాస్ సంబంధించి సెమ్ 1, సెమ్ 2 సోషల్ ఏ చాప్టర్స్ ఉన్నాయి అనేది అవగాహన కల్పించడం జరిగింది. మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది, పార్ట్ 1 పార్ట్ 2. ఇప్పుడు మనం పార్ట్ 3 కింద 7th క్లాస్ సంబంధించిన సెమ్ 1లో ఏమి ఇవ్వడం జరిగిందో మనం చెప్పుకుందామండి. సో ఈ యొక్క వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మీరందరూ కూడా చివరి వరకు చూడండి. అందరికీ 100% ఉపయోగపడుతుంది, అందులో డౌట్ లేదండి. ఏ రకంగా చదవాలనే అవగాహన అనేది తెలుస్తుంది, అవగాహన అనేది వస్తుంది. చివరి వరకు చూడండి. నచ్చితేనే ఏం ప్రాబ్లం లేదండి, నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేం కావాలనేది కిందన చాట్ బాక్స్లో వివరించండి. సో రైట్ అండి. మరి ఈరోజు చూసినట్లయితే 7th క్లాస్కి సంబంధించినటువంటి సెమ్ 1 సెమిస్టర్ 1 ఏదైతే ఉందో ఆ బుక్లో ఎటువంటి టాపిక్స్ ఇచ్చాడో అవి ఎంతవరకు మనకి ఉపయోగపడుతున్నాయి, గతంలో ఎటువంటి బిట్స్ ఇవ్వడం జరిగింది అనేది కూడా మనం ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. దయచేసి అందరూ కూడా చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండిమా. ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది. మీ యొక్క భవిష్యత్తుని మార్చడానికి ఈ యొక్క వీడియోస్ అనేవి, ఈ అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎవరు కూడా ఈ అవగాహన కల్పించే ప్రయత్నం చేయరండి. కోచింగ్ సెంటర్కి వెళ్ళినా సరే వాళ్ళు ఏదో ప్రైవేట్ బుక్స్ నుంచి మాత్రమే చెప్తారు. సో అందువల్ల దయచేసి అందరూ కూడా చివరి వరకు చూస్తే మీకు ఎలా చదవాలనేది మీకు ఫస్ట్ తెలుస్తుందండి. ఎలా గమ్యాన్ని చేరుకోవాలని తెలిస్తేనే కదండి మనం ఎలా గమ్యాన్ని చేరుకోవాలి, లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలని తెలియాలి కదా. తెలియాలంటే మీకంటూ ఒక రూట్ మ్యాప్ తెలియాలి కదండి. మీరు ప్రయాణించే దారి అనేది సరైందా కాదా అనేది చెప్పేసి ఖచ్చితంగా తెలియాలి కదమ్మా. సో అదేనండి, ఆ దారే, ఆ రూట్ మ్యాపే ఈ యొక్క స్టాండర్డ్ బుక్స్ అండి. సో చూద్దామండి. ఇంకా చూడండి, ఇక్కడ సెమ్ 1 7th క్లాస్ సాంఘిక శాస్త్రంలోని సెమిస్టర్ 1లోని మనకి 6 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. 6 చాప్టర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. 6 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో చూడండి, విశ్వం భూమి అనే చాప్టరు, విశ్వం భూమి, ది యూనివర్స్ అండ్ ది ఎర్త్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. యూనివర్స్ అండ్ ది ఎర్త్ 6వ తరగతి ఏదైతే మన 6th క్లాస్లో చెప్పుకున్నామో ఆ 6th క్లాస్ యొక్క 6లోని ఉన్నటువంటి సౌర కుటుంబంలో మన భూమి అనే టాపిక్ ఏదైతే ఉందో దానికి కొనసాగింపే ది యూనివర్స్ అండ్ ది ఎర్త్, విశ్వం మరియు భూమి. సో దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ చాప్టర్లో ఏమున్నాయి అనేది మనం చూద్దాం. తర్వాత అడవులు అనే టాపిక్ ఇవ్వడం జరిగింది. ఈ అడవులు అనే టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే పటాల ద్వారా అధ్యయనం, లెర్నింగ్ త్రో మ్యాప్స్ అని చెప్పేసి ఇచ్చాడండి. లెర్నింగ్ త్రో మ్యాప్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది కూడా 6th క్లాస్కి కొనసాగింపు ఈ చాప్టర్ అండి. 6thలో ఉన్నటువంటి పటాలు, అందులో అక్షాంశాలు, రేఖాంశాలు, సో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. గ్లోబు, భూమికి ఒక నమూనా, ఆ చాప్టర్స్కి రిలేటెడ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత ఈ హిస్టరీకి సంబంధించినటువంటి 3 టాపిక్స్ ఇచ్చాడండి. హిస్టరీకి రిలేటెడ్గా 3 టాపిక్స్ ఇవ్వడం జరిగింది.
ఢిల్లీ సుల్తాన్లు, కాకతీయ రాజ్యం, విజయనగర సామ్రాజ్యం. ఈ 3 చాప్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే, రైల్వే తీసుకున్నా, లేదా గ్రూప్ 2 తీసుకున్నా, గ్రూప్ 1 తీసుకున్నా, సివిల్స్ ప్రిలిమినరీకి సంబంధించి కానీ ప్రతి ఎగ్జామ్కి కూడా ఈ యొక్క చాప్టర్స్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుందండి. సార్ ఎందుకు సార్ అడుగుతున్నాడు అంటే, టెక్స్ట్ బుక్స్ నుంచి మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి? ఎస్ అండి, నా దగ్గర అవన్నీ కూడా ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. వాడు ఎక్కడి నుంచి అడుగుతున్నాడో లైన్ టు లైన్, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ రిలేటెడ్గానే, ఎన్సీఆర్టీని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసిన మన స్కూల్ బుక్స్ అండి ఇవి. సో దట్ ఇందులో ఫస్ట్ మీకు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయమ్మా? 6 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో జాగ్రఫీకి రిలేటెడ్గా 3 చాప్టర్స్ ఇచ్చాడు. హిస్టరీకి సంబంధించినటువంటి 3 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ మనం చూసినట్లయితే విశ్వం మరియు భూమి అనే టాపిక్ సంబంధించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తానండి. విశ్వం మరియు భూమి, ఇందులో ప్రధానంగా విశ్వం మరియు భూమి అనే టాపిక్లోని ఏమి ఇచ్చాడు అంటే జాగ్రఫీ 3 ఇచ్చాడు కదండి. జాగ్రఫీ 3 ఇచ్చాడు కదమ్మా. ఈ విశ్వం, భూమి, యూనివర్స్ అండ్ ఈ ఎర్త్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అండ్ ది ఎర్త్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి సేమ్ 6th క్లాస్కి కొనసాగింపు, 6వ తరగతికి కొనసాగింపు అండి. ఇందులో సౌర కుటుంబం గురించి ఇవ్వడం జరిగింది, సౌర కుటుంబం గురించి ఇవ్వడం జరిగింది, అలాగే విశ్వం గురించి ఇవ్వడం జరిగింది, మన భూమి గురించి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా విశ్వంలో భాగం కాబట్టి విశ్వం గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో వీటితో పాటుగా పర్యావరణం అనే టాపిక్ని, పర్యావరణం ఏదైతే మన భూమికి చుట్టూ ఉన్నటువంటి విస్తరించి ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ఆవరణ వ్యవస్థలు రిలేటెడ్గా బేస్ చేసుకొని ఇక్కడ పర్యావరణం అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. దీంతో పాటుగా మానవుడి యొక్క కార్యకలాపాల వల్ల ఎలా కలుషితం అవుతుంది అని చెప్పేసి కాలుష్యం అని చెప్పేసి ఇవ్వడం జరిగిందమ్మా. సో ఈ కాలుష్యంతో పాటుగా ఇంకేం జరుగుతుందండి? సో మానవుని యొక్క చర్యల వల్ల అభివృద్ధి పేరుతో మనం వినాశనానికి పాల్పడుతున్నాం. అడవుల్ని నరికేస్తున్నాం, అలాగే నదీ తీర ప్రాంతాలని పాడు చేస్తున్నాం, అలాగే ఖనిజాలను తవ్వేస్తున్నాం, భూగర్భ జలాల్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నాం. సో అందువల్ల ఇది మొత్తం సముద్ర తీర ప్రాంతాల్లోని ఇష్టం వచ్చినట్టుగా పరిశ్రమలు పెడుతున్నాం. ఆ పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు ఏమవుతున్నాయంటే సముద్రంలో కలిసిపోయే అనేక సముద్ర జీవులు కూడా మరణిస్తున్నాయి. దీనివల్ల జీవ వైవిధ్యం లోపించడం జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ పెరగడంతో పాటుగా మొత్తం అకస్మాత్తుగా అంటే భూగోళం అనేది వేడెక్కి అకస్మాత్తుగా ఊహించని పరిణామాలు సంభవిస్తున్నాయి. భూమి యొక్క ఉపరితలం మీద అకస్మాత్తుగా తుఫాన్లు సంభవిస్తున్నాయి, అకస్మాత్తుగా వర్షాలు సంభవిస్తున్నాయి, కొండ చర్యలు పడుతున్నాయి, సునామీలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, విపరీతంగా వేడి గాలులు అనుకోని రీతిలోని వడగాలుపులు తగులుతున్నాయి. సో వడగళ్ళు సంభవిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి సముద్ర మట్టం అనేది పెరిగిపోతుంది. ఇవన్నీ కూడా పర్యావరణ కాలుష్యం అని చెప్పేసి అందుకు ప్రాథమిక అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి చాప్టర్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఈ చాప్టర్స్ నుంచే మనకి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎటువంటి గవర్నమెంట్ నోటిఫికేషన్లో కూడా మనకి ఎక్కువ ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉందండి. దీంతో పాటుగా మనకి విపత్తులు కూడా, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా విపత్తుల్లో భాగం కాబట్టి విపత్తులు అని చెప్పేసి డిజాస్టర్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇది మనకి 7th క్లాస్లో విశ్వం భూమి, 6th క్లాస్కి కొనసాగింపుగా సౌర కుటుంబం, అదే విశ్వం భూమి పర్యావరణ కాలుష్యం విపత్తులు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇలా ఈ యొక్క సబ్ టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనం నెక్స్ట్ టాపిక్ ఏంటి సార్ అని అంటే ఒకసారి చూడండి. ఇక్కడ ప్రధానంగా తర్వాత విశ్వం తర్వాత మనకి ఇచ్చినటువంటి టాపిక్ ఏంటమని అంటే అడవులు అనే టాపిక్ ఇవ్వడం జరిగిందమ్మా. సెకండ్ వన్ ఏంటండి అంటే అడవులు. ఇందులో 3 అంశాలు మనం నేర్చుకోవాలి. ఏంటి సార్ ఇందులో అడవుల్లో మనం నేర్చుకోవాల్సినవి ఏంటంటే, 1 శీతోష్ణ స్థితి ప్రాంతాల గురించి నేర్చుకోవాలి, 2ది అడవులు రకాల గురించి నేర్చుకోవాలి, 3 ఆంధ్రప్రదేశ్ యొక్క అడవులు గిరిజన గురించి నేర్చుకోవాలండి. ఈ 3టితో పాటుగా అటవీ చట్టాల గురించి మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఏమి ఇచ్చాడమ్మా? ఇందులో ఒక్కొక్క టాపిక్ చూసినట్లయితే
మళ్ళీ ఇందులో సబ్ టాపిక్స్ వచ్చేసరికి శీతోష్ణ స్థితి ప్రాంతాలు, శీతోష్ణ స్థితి ప్రాంతాలు, శీతోష్ణ స్థితి ప్రాంతాలు గురించి మనం ఇక్కడ నేర్చుకోవాలి. సో రెండో టాపిక్ వచ్చేసరికి అడవులు రకాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి, అడవులు రకాలు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అలాగే థర్డ్ వన్ ఏంటమ్మా అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అడవులు రకాలు, ఆంధ్రప్రదేశ్ అడవులు, అలాగే గిరిజనులు అని చెప్పేసి ఇక్కడ నల్లమల అడవుల్లో నివసించే మనకి చెంచులు ఎవరైతే ఉంటారో ఆ చెంచు తెగ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఫోర్త్ వన్ ఏంటమ్మానంటే ఇక్కడ అటవీ చట్టాల గురించి ఇచ్చాడమ్మా. అటవీ చట్టాలు గురించి ఆ యొక్క సంవత్సరాల గురించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఒకసారి, శీతోష్ణ స్థితి మండలాలు ప్రాంతాలు, అడవులు రకాల గురించి ఇవ్వడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ అడవులు గిరిజనులు ఇవ్వడం జరిగింది, అలాగే ఇక్కడ అటవీ చట్టాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందమ్మా. సో ఈ రకంగా మనకి 4 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. అడవులు అంటే ఫస్ట్ అందులో ఏ టాపిక్స్ ఉన్నాయనేది మనకి అవగాహన ఉంటేనే రిమైనింగ్ అందులో మనకి అంటే చక్కగా అర్థమవుతుంది. ఓకే, ఈ అడవులనే చాప్టర్లోని ఈ 4 టాపిక్స్ నేర్చుకోవాలా, ఆ 4 టాపిక్స్లోని మరలా ఇంకా సబ్ టాపిక్స్ ఏమున్నాయి అనేది మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పానమ్మా, శీతోష్ణ స్థితి ప్రాంతాలని చెప్పాను. ఈ శీతోష్ణ స్థితి ప్రాంతాలు అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే ఇక్కడ చూడమ్మా, మళ్ళీ అందులో ఏమి ఇచ్చాడమ్మా అంటే శీతోష్ణ స్థితి ప్రాంతాల్లోని చూడండి, శీతోష్ణ స్థితి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అందులోని 7 శీతోష్ణ స్థితి మండలాలు ఇచ్చాడండి. ఎన్ని ఇచ్చాడమ్మా? 7 శీతోష్ణ స్థితి మండలాలు ఇచ్చాడు, 7 రకాలు ఇచ్చాడు. ఆ 7 రకాలు ఏంటమ్మానంటే మన భారతదేశం తీసుకున్న ప్రపంచానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇది మన భారతదేశం కదని ప్రపంచానికి సంబంధించినటువంటి 7 శీతోష్ణ స్థితి మండలాలు ఇచ్చాడు. అందులో ఒకటి ఫస్ట్ వన్ ఏంటంటే భూమధ్య రేఖ వద్ద ఉన్నటువంటి ఉష్ణ మండలం అండి. భూమధ్య రేఖ మండలం దాన్నే ఉష్ణ మండలం అంటారు. ఏమంటారమ్మా? ఉష్ణ మండలం ఇవ్వడం జరిగింది. సో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం గురించి ఫస్ట్ మనం నేర్చుకోవాలండి. ఉష్ణ మండలం తర్వాత మనకి వాడిచ్చింది ఏంటంటే సవన్నా మండలం అంటే భూమధ్య రేఖకి ఉత్తర దక్షిణ భాగాల్లోని ఉత్తరార్ధ దక్షిణార్ధ గోళాలు ఉంటాయి కదండి. ఆ ఉత్తర దక్షిణ గోళాల్లోని ఓకే కొన్ని మీటర్లు ఎత్తులో ఈ యొక్క గడ్డి భూములు పెరిగితే ప్రధానంగా ఆఫ్రికాలో ఉంటాయి. ఆ మండలాన్ని సవన్నా మండలం అని చెప్పేసి ఇవ్వడం జరిగిందమ్మా. దీని తర్వాత థర్డ్ వన్ ఏంటంటే ఎడారి మండలం లేదా ఎడారి శీతోష్ణ స్థితి ఇవ్వడం జరిగింది. సో ఎడారి ఏవైతే ఉన్నాయో భారతదేశంలో తీసుకున్నా కానీ లేదా ఆఫ్రికాలో ఉన్నటువంటి సహారా ఎడారి కానీ కలహారీ ఎడారి కానీ ఈ ఎడారి ప్రాంతాలన్నీ కూడా ప్రపంచాలకి ఏదైనా దేశాలకి ఎటువైపు ఉంటాయి? పశ్చిమ వైపునే ఉంటాయి. ఉదాహరణకి మన భారతదేశానికి చూడండి, పశ్చిమ వైపున మనకి ఏ ఎడారి ఉంది? పశ్చిమ వైపున ఇక్కడ పాకిస్తాన్తో పాటుగా రాజస్థాన్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నటువంటి ఎడారి ఏదమ్మనంటే తారు ఎడారి. సో పశ్చిమ వైపే కదండి. సో అలా ఎడారులన్నీ కూడా ఇప్పుడు కలహారీ ఎడారి తీసుకున్న ఆఫ్రికాకి సంబంధించినటువంటి ఆఫ్రికా కాంటినెంట్ ఇలా ఉంటే ఆఫ్రికా కాంటినెంట్ ఇలా ఉంటుందండి. ఈ ఆఫ్రికా ఖండానికి ఇక్కడి నుంచి ఇలా పశ్చిమ వైపున ఇక్కడ వరకు కూడా సహారా ఎడారి విస్తరించి ఉంటుంది. అంటే పశ్చిమ వైపే కదండి. అలాగే కలహారీ ఎడారి కూడా ఇక్కడి నుంచి ఇలాగా ఈ యొక్క సౌత్ ఆఫ్రికా కానీ ఇక్కడ ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాల్లోకి ఇదిగోండి పశ్చిమ వైపున మాత్రం ఆఫ్రికా ఖండానికి పశ్చిమ వైపునే కలహారీ ఎడారి ఉంటుందండి. సో అది ఎందుకు ఉంది ఇది తెలియాలంటే మొత్తం అవగాహన అనేది కల్పించుకోవాలండి. సో ఎడారి మండలం ఇవ్వడం జరిగింది. సో ఎడారి మండలం ఇచ్చాడు. ఎడారి మండలంతో పాటుగా మధ్యధర నెక్స్ట్ ఏంటంటే మధ్యధర శీతోష్ణ స్థితి ఇచ్చాడు. మధ్యధర శీతోష్ణ స్థితి ఇవ్వడం జరిగింది. ఈ మధ్యధర శీతోష్ణ స్థితి అనేది ఎక్కడుందంటే ఆఫ్రికా ఖండానికి ఆనుకొని ఐరోపా ఖండానికి మధ్యలో ఉన్నటువంటి సముద్రమే మధ్యధర సముద్రం అని. ఈ మధ్యధర సముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ ఐరోపా దేశాలు ఏవైతే ఉన్నాయో దక్షిణ వైపు ఉన్నటువంటి ఐరోపా దేశాల్లోని సో ఈ మధ్యధర సముద్ర తీర రేఖ కలిగినటువంటి దేశాల్లో ఈ మధ్యధర శీతోష్ణ స్థితి వాతావరణం అనేది అంటే శీతోష్ణ స్థితి అనేది ఉంటుందన్నమాట. వాతావరణం అంటే రోజువారీగా అంచనా వేస్తాం. శీతోష్ణ స్థితి అనేది ఏంటమ్మనంటే
సో దీర్ఘకాలం పాటు ఒకే రకమైనటువంటి దీర్ఘకాలం పాటు గాలులు కానీ, పవనాలు కానీ, ఉష్ణోగ్రతలు కానీ, వర్షపాతం కానీ ఇవన్నీ దీర్ఘకాలానికి సంబంధించినవి అధ్యయనం చేయడం మన శీతోష్ణ స్థితి అంటారమ్మా. వాతావరణం అనేది ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు స్వల్పకాలానికి సంబంధించి 1 రోజు నుంచి 10 రోజులకు సంబంధించి మధ్యకాలానికి అంచనా వేయడాన్ని వాతావరణం అంటారండి. అంటే ఈ రోజు మా ఊర్లో వాతావరణం అంటాం, మా దేశం అదే మా యొక్క పట్టణంలో వాతావరణం అంటాం. అంతేగాని శీతోష్ణ స్థితి అన్నాం కదా, అదేనమాట. ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు క్లాసెస్ మీకు టెక్స్ట్ బుక్ చదవాలి. లేదంటే నాకులాగా అంటే మీకు అంటే చెప్పేవాళ్ళు ఎవరైనా దొరికితే మాత్రం లైన్ టు లైన్ ప్రతిదీ అవగాహన కల్పించే వాళ్ళు ఎవరైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా క్లాసెస్ అనేది వినియోగించుకోండమ్మా. సో మనకు కూడా ఈశ్వర్ సార్ క్లాసెస్ అని చెప్పేసి ప్లే స్టోర్లోని సో ఎన్సీఆర్టీకి ఉపయోగపడే విధంగా ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని ఎస్సీఆర్టీ బేస్ చేసుకొని సో సివిల్స్ వరకు కూడా రేంజ్ వరకు కూడా ఏ రకమైన ఎగ్జామ్ అయినా సరే ఉపయోగపడే విధంగా మీకు ఇంటర్మీడియట్ వరకు కూడా క్లాసెస్ అనేవి యాప్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి లైన్ టు లైన్ అది పాలిటీ అయితేనేమి, హిస్టరీ అయితేనేమి, జాగ్రఫీ అయితేనేమి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అయితేనేమి, సో విపత్తులు నిర్వహణ అయితేనేమి, సో ఏపీ హిస్టరీకి రిలేటెడ్గా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్, అది వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ అన్ని క్లాసెస్ కూడా మీకు యాప్లో అనేది లైన్ టు లైన్ వివరించే ప్రయత్నంతో పాటుగా ప్రింటెడ్ మెటీరియల్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. ప్రింటెడ్ అదే కలర్ఫుల్ మెటీరియల్ అనేది మీకు అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఆ తర్వాత నోట్స్ లైన్ టు లైన్ ఏదైతే నోట్స్ ఉందో డిడిపి చేసినటువంటి నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ని మీకు ఏం చేస్తామని అంటే ఆ నోట్స్ని కలర్ఫుల్ నోట్స్ అనేది దాన్ని మరొకసారి పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే మీకు పీడిఎఫ్ కింద కూడా మీకు క్లాస్ వారీగా మీకు యాప్లో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కావున ఈశ్వర్ సార్ క్లాసెస్ అనే యాప్ని మీరు ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పుకోనండి. సో ఈ రకంగా మధ్యధర శీతోష్ణ స్థితి, ఆ తర్వాత స్టెప్పీలు అని చెప్పేసి స్టెప్పీలు యొక్క స్టెప్పీ మండలం అండి. ఇది ఎక్కడుందామనంటే మనకి ఐరోపాలోని అంటే మంచు ప్రాంతాలకి ధ్రువాల వైపు వెళ్ళే కొలిది ఈ స్టెప్పీలు గడ్డ భూములు అనేవి ఉంటాయండి. సో ఈ స్టెప్పీల మండలం గురించి కూడా మనం నేర్చుకోవాలి. స్టెప్పీలు శీతోష్ణ స్థితి, స్టెప్పీల శీతోష్ణ స్థితి. సో స్టెప్పీల శీతోష్ణ స్థితితో పాటుగా ఎక్స్క్యూజ్ మీ టైగా అలాగే టైగా శీతోష్ణ స్థితి, టండ్రా. సో ఈ రకంగా 7 రకాల శీతోష్ణ స్థితి ప్రాంతాల గురించి మన అవగాహన ఉండాలండి. ఏంటవి? సో మధ్యధర, సవర్ణ మండలం, ఎడారి మండలం, మధ్యధర శీతోష్ణ స్థితి, భూమధ్య రేఖమ్మ. ఫస్ట్ది భూమధ్య రేఖ ఉష్ణ మండలం, సవర్ణ మండలం, ఎడారి మండలం, మధ్యధర శీతోష్ణ స్థితి, స్టెప్పీలు శీతోష్ణ స్థితి, టైగా, టండ్రా అని చెప్పేసి ఇలా మనకి ఇందులో శీతోష్ణ స్థితి ప్రాంతాలని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది కదమ్మా. ఈ శీతోష్ణ స్థితి ప్రాంతాల గురించి ఈ రకమైనటువంటి 7 రకాల శీతోష్ణ స్థితి మండలాల గురించి మీకు అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలమ్మా. సో ఇది నెక్స్ట్ రెండోది ఏంటండి, అడవులు రకాలని చెప్పేసి అడవులు రకాల గురించి మనకి ఇక్కడ అడవులు రకాల గురించి మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. అడవులు రకాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇందులో ప్రధానంగా 5 రకాల అడవులు ఇచ్చాడమ్మా. 5 రకాలు ఇచ్చాడు. ఎన్ని రకాలు ఇచ్చాడు? 5 రకాల అడవులు ఇచ్చాడు. సో అందులో భాగంగా ఒకటి సతత హరిత అరణ్యాలు గురించి నేర్చుకోవాలి. సతత హరిత అరణ్యాల గురించి. తర్వాత ఆకురాల్చే అరణ్యాల కోసం నేర్చుకోవాలి. సో వీటితో పాటుగా మనకి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్న దగ్గర అంటే తేమ తక్కువ ఉన్న ప్రాంతాల్లోని, వేడి ఎక్కువ ఉండి తేమ తక్కువ ఉన్న ప్రాంతాల్లో ముళ్ళ పొదలు ఏవైతే ఉన్నాయో ఆ ముళ్ళ పొదల గురించి ఇవ్వడం జరిగిందమ్మా. ముళ్ళ పొదలు. తర్వాత సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే టైడల్ ఫారెస్ట్, వీటిని మడ అడవులు అంటారు. ఇవమ్మా మడ అడవులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా పర్వత ప్రాంతాల్లో పెరిగే లేదా కొండ ప్రాంతాల్లో పెరిగే అడవులు పర్వతీయ అడవులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా సతత హరిత అరణ్యాల గురించి కానీ, ఆకురాల్చే అడవుల గురించి కానీ, ముళ్ళ పొదల గురించి కానీ, మడ అడవుల గురించి కానీ, పర్వతీయ ప్రాంత అడవుల గురించి ఇలా 5 రకాల అడవుల గురించి మనం నేర్చుకోవాలి. ఏ 5 రకాల అడవులు చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అనేది అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ 5 రకాల అడవులు అనేది మనం నేర్చుకోవాలండి. నెక్స్ట్ ఇంకేం చెప్పానండి మీకు ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అడవులు గిరిజనులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో మనకి ఏమి ఇవ్వడం జరిగింది, ఆంధ్రప్రదేశ్లోని 4 రకాల అడవుల గురించి ఇచ్చాడండి. ఆంధ్రప్రదేశ్లో అడవులు రకాలు అలాగే ఇక్కడ గిరిజనుల గురించి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అయితే 4 రకాల అడవులండి.
ఇక్కడ ఎక్కువగా సతత హరిత అరణ్యాలు పెరగవు, మిగిలినవన్నీ కూడా మనకి పెరుగుతాయి కాబట్టి ఇక్కడ ఆకురాల్చు అరణ్యాలు, ఆకురాల్చు అడవులు. సో ఆకురాల్చు అడవులు ఇక్కడ ఏం చేశాడమ్మనంటే తేమతో కూడిన ఆకురాల్చు అడవులు అండి. అంటే వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతంలోని మనకి ఎక్కువగా ఆకురాల్చు అడవులు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి తేమతో కూడిన వర్షపాతం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలోని, అలాగే శుష్క ప్రాంతంలోని, శుష్క అంటే యారిడ్ అంటారండి, డ్రై వేడి ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతుందో శుష్క లేదా ఆరిడ్ అన్న వేడి అన్న అది పొడి అంటారండి. ఈ పొడి శుష్క పొడి ఇవన్నీ కూడా క్లాసులు నీట్గా చెప్పుకుంటే మీకు బాగా అర్థమవుతుందండి. శుష్క లేదా పొడి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఆకురాల్చే అడవులండి, ఆకురాల్చే అడవులు. పశ్చిమ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఈ రకమైనటువంటి అడవులు ఎక్కువ ఉంటాయి. అదే గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎక్కువగా మనకి నదీ తీర ప్రాంతాల్లోని సో ఈ రకమైనటువంటి ఆకురాల్చు అంటే తేమతో కూడిన లేదా అధిక వర్షపాతం సంభవించే ప్రాంతాల్లో ఆకురాల్చే అడవులు అంటారు. ఇదేమో తక్కువ వర్షపాతం సంభవించే శుష్క పొడి ప్రాంతాల్లో ఆకురాల్చే అడవులు అంటారండి. సో వీటితో పాటుగా మనకి ముళ్ళ పొదలు, రాయలసీమ వంటి ప్రాంతాల్లోని ముళ్ళ పొదలు సో అక్కడ తక్కువ వర్షపాతం ఉంటుంది, చాలా తక్కువ 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉంటుంది, 60 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉంటుంది కాబట్టి అక్కడ మనకి ముళ్ళ పొదలు ఎక్కువగా పెరుగుతాయి. సో దాని గురించి కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. తర్వాత టైడల్ ఫారెస్ట్. టైడల్ అంటే ఏంటమ్మనంటే మడ సముద్ర తీర ప్రాంతాల్లో వచ్చే సముద్ర అలలు ఉంటాయి కదమ్మా, ఆ అలలు తీర ప్రాంతంలోని ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతంలోని సో ఈ రకమైనటువంటి ఆ తీర ప్రాంతాన్ని రక్షించడానికి ఈ యొక్క మడ అడవులు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఈ రకంగా మనకి 4 రకాల అడవులు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఉదాహరణకి మనకి కోరంగి ఉందండి, ఆ కోరంగి అనేది ఒక రకంగా చెప్పాలంటే అది టైడల్. ఎప్పుడైనా కోరంగి కాకినాడ దగ్గర సమీపంలో ఉంటుంది, ఒక 10 km ఎంత ఉంటుందండి, ఆడికి వెళ్ళి చూడండి 10 km or 7 km ఉంటుంది. ఈ యొక్క మడ అడవులు చాలా అద్భుతంగా ఉంటాయి, ముళ్ళ పొదలు, శుష్క, ఆకురాల్చు అడవులు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లోని 4 రకాల అడవులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 7 చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ చూడండి, దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఎలాంటి టాపిక్స్ ఉన్నాయో. ఇందులో నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో మీరు అందుకే చాలా తక్కువ అండి, చాలా నామినల్ ప్రైస్కి మీకు ఈశ్వర్ సార్ క్లాసెస్ అనే యాప్లో లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ ప్రతిదీ కూడా ఇంక్లూడింగ్ ప్రాక్టీస్ బిట్స్తో సహా ఇవి ఎలా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ మీకు కంటెంట్ ఉంటుంది, లైన్ టు లైన్ ఆ కంటెంట్ బేస్ చేసుకొని మీకు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంటాయి కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నామా. సో ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీరు ఇంటి దగ్గర ఉండే ఈ యొక్క క్లాసులు అనేది రెగ్యులర్గా మీరు వింటే సరిపోతుందండి, ఖచ్చితంగా రీచ్ అవుతారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని అడవుల గురించి ఇచ్చాడు కదమ్మా, అడవులు గిరిజనులు అని చెప్పేసి ఇచ్చాడండి, అడవులు గిరిజనులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక ప్రధానంగా నల్లమల అడవులు ఏవైతే ఉన్నాయో ఆ నల్లమల అడవుల్లోని చెంచు తెగ కోసం ఇవ్వడం జరిగిందమ్మా. చెంచు తెగ ఏదైతే చెంచులు ఉంటారో ఆ చెంచుల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వారి యొక్క చెంచులకి విద్యా అవకాశాలు, అలాగే వారికి వారి సామాజిక ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఆ చర్యలు ఏ రకంగా చేపడుతుంది ఏంటని చెప్పేసి దాని కొరకు అటువంటి కార్యకలాపాల్ని అక్కడ ఏ సంస్థ ద్వారా అక్కడ అమలు పరుస్తుందని చెప్పేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గిరిజనుల కోసం ఇవ్వడం జరిగిందమ్మా. సో దీంతో తర్వాత మనకి ఏమి ఇచ్చాడమ్మా అంటే చూడండి, మీకు ఏం చెప్పాను చూడండి, ఇక్కడ నెక్స్ట్ వన్ ఏం చెప్పానంటే అటవీ చట్టాలు అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రధానంగా 5 రకాల చట్టాల గురించి ఇచ్చాడండి. 5 రకాల చట్టాలు అంటే ఏంటమ్మానంటే జస్ట్ ఆ చట్టాల గురించి వాడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఉదాహరణకి ఏంటమ్మానంటే అటవీ చట్టాలు ఏంటో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ 1890 సో 1800 రైట్. సో 1894 అటవీ చట్టం, 1894 అటవీ చట్టం కోసం ఇవ్వడం జరిగిందమ్మా. అటవీ చట్టాలని చెప్పేసి ఇచ్చాడండి, అటవీ చట్టాలు అని చెప్పేసి ఇచ్చాడు. ఇవి మీరు అవగాహన కల్పించుకుంటే అడవుల గురించి మీకు ఇంకా అసలు భయపడవలసిన అవసరం కూడా లేదండి. అడవుల కోసం ఖచ్చితంగా ఇవి అడుగుతాడండి, ఇవి నేర్చుకుంటే సరిపోద్దమ్మా. 1894 అటవీ చట్టం అని చెప్పేసి బ్రిటిష్ కాలంలో చేసినటువంటి అధికారిక చట్టం అండి. బ్రిటిష్ కాలంలో అనేక చట్టాలు చేసినప్పటికీ 1894 అనేది అధికారికంగా ఈ చట్టం
బ్రిటిష్ వారు కాలంలో అధికారికంగా ఈ అధికార చట్టంగా దీన్ని చెప్పుకోవడం జరుగుతుందమ్మా. ఆ తర్వాత 1950లోని అంటే అడవులు పెంచడానికి ప్రజలకి అవగాహన కల్పించే ఉద్దేశంతో 1950లోని అడవుల పండుగ అని చెప్పేసి ఓకే వన మహోత్సవం అంటాం కదమ్మా, అలా అడవుల పండుగ అనే కార్యక్రమాన్ని రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం అడవుల పండుగ. ఎందుకంటే అడవులో పచ్చదనం ఎక్కువ ఉంటే వర్షాలు పడితేనే అలాగే పైరులు అంటే పొలాలన్నీ కూడా పచ్చగా ఉంటాయి. పొలాలు పచ్చగా ఉంటేనే మనకి ఆహారం అనేది కొరత లేకుండా ఆహార లభ్యత అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని అడవుల పండుగ అని చెప్పేసి 1950లోని తీసుకురావడం జరిగింది. 1952లోని మొట్టమొదటి జాతీయ అటవీ విధానాన్ని తీసుకురావడం జరిగిందమ్మా. మొట్టమొదటి జాతీయ అటవీ విధానం తీసుకురావడం జరిగింది. దాన్ని అటవీ విధానం 1952 మొదటి జాతీయ అటవీ విధానం అని చెప్పేసి అంటారని. సో ఆ తర్వాత వచ్చరికి 1980లో వన సంరక్షణ చట్టం 1980 వన సంరక్షణ చట్టం 1980 వన సంరక్షణ చట్టం అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. తర్వాత 2006లోని అటవీ హక్కుల చట్టం సో అటవీ హక్కుల చట్టం 2006. సో ఈ రకంగా అటవీ చట్టాలని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందండి అడవులు. సో ఇంకా మనకి ఈ చాప్టర్లోని ఇంకా ఏమి ఇచ్చాడు సార్ అని అంటే ఒకసారి చూసినట్లయితే సో ఇది అడవులండి అయిపోయింది. తర్వాత మనకి అడవులు తర్వాత చూడండి థర్డ్ వన్ పటాలు అధ్యయనం అని చెప్పేసి ఇందులో ఏమీ లేవండి. పటాలంటే 4 రకాల పటాల కోసం ఇచ్చాడు, అది మనం చదవక్కర్లేదు కానీ అందులోని రాజకీయ పటాలంటే ఏంటి, భారతదేశం యొక్క ఉనికి, భారతదేశం సంబంధించినటువంటి సరిహద్దులు ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందండి రాజకీయ పటమే కదండి. సో అందువల్ల ఇందులో పటాలు అధ్యయనం అని చెప్పేసి ఆ టాపిక్లోని రాజకీయ పటాలు భారతదేశం యొక్క ఉనికి గురించి సరిహద్దుల గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి అది నేర్చుకోవాలండి. మ్యాప్ పాయింటింగ్ ఇచ్చి ఆ మ్యాప్ పాయింటింగ్ నుంచి మనకి అడగడం జరిగింది. దాంతో పాటుగా ఇంకా భౌతిక పటాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందమ్మా. భౌతిక పటాలు. సో ఈ ఫిజికల్ మ్యాప్స్ అంటే ఏంటనేది ఇవ్వడం జరిగిందంటే అక్కడ పర్వతాల గురించి కానీ పీఠభూముల గురించి కానీ మైదానాలు నదుల గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి అది కూడా మనకి నేర్చుకోవాలండి. ఆ పర్టికులర్ టాపిక్స్ మాత్రమే నేర్చుకోవాలండి. తర్వాత విషయ నిర్దేశిత పటాలని చెప్పేసి ఇచ్చాడమ్మా. విషయ నిర్దేశిత ఏదైనా ప్రాంతంలో ఉన్నటువంటి జనాభా ఎలా ఉంది, అక్షరాస్యులు, జనాభా, జనసాంద్రత ఇవన్నీ కూడా విషయం అండి, సబ్జెక్ట్ని తెలిపే పటాలని చెప్పేసి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాంద్రత గురించి, భారతదేశం యొక్క జనసాంద్రత గురించి, ఇక్కడ అక్షరాస్యత గురించి ఈ వివరాల గురించి అక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి అవి నేర్చుకోవాలండి. ఇవే ఇస్తున్నాడా అంటే ఖచ్చితంగా 99% అనేవి ఇవే ఇవ్వడం జరుగుతుందండి. ప్రిలిమినరీ కానీ కానిస్టేబుల్ ఎస్ఐ కానీ సివిల్స్ కూడా గ్రూప్ 2 గ్రూప్ 1 సంబంధించి కూడా ఈ యొక్క టాపిక్స్ మీద ఎక్కువగా మనకి అడగడం జరుగుతుందండి. చాలా వరకు 99% వరకు ఇవే అడుగుతున్నాడు. వాటి మీద అవగాహన ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుందండి. ఓకే, నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అమ్మా, కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మీ భవిష్యత్తును మార్చడానికి ఉపయోగపడే చదవండి. ఏదో మోటివేషన్ ఏదో మేము వీడియో చేసేసి మోటివేషన్ చేసేద్దామా అంటే అది వేరమ్మా. మోటివేషన్ అనేది కొంతవరకే మీకు పనిచేస్తుంది. ఏదో గొప్పగా మీకు ఏదో ఇంత టాపిక్ తీసుకొచ్చి చెప్పేసి ఆహా ఓహో ఇదే సబ్జెక్ట్ అనుకోవడం తప్పది. అలాంటి తప్పు దానికి అలవాటు పడిపోతున్నారు. బయటికి రండి, భ్రమల్లో నుంచి బయటికి రండి. సో నిజంలోకి వెళ్ళండి, నిజాయితీగా మీరు ప్రిపేర్ అవ్వండి అమ్మా. అంతేగాని భ్రమల్లో ఉండిపోద్దు. ఎవరో చెప్పారు మోటివేషన్కి ఆకర్షితులయ్యి వారి సబ్జెక్టుకి మీరు తీసుకోవద్దని చెప్పట్లేదు. సబ్జెక్టు ఉంటే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అంటే చూడండి. మీకు అసలు గ్రౌండ్ రియాలిటీ వేరు. ఈ విషయం అని చెప్పాలనుకుంటున్నాను. సో వీటి తర్వాత మనకి హిస్టరీకి సంబంధించి 3 టాపిక్స్ ఇచ్చాడండి. ఈ హిస్టరీకి సంబంధించినటువంటి 3 టాపిక్స్ కూడా మనం ఇప్పుడు సెమ్ 1లోనే మనం ఒకసారి పార్ట్ 4వ వీడియో కింద నేను చేస్తానండి. ఢిల్లీ సుల్తాన్లు, కాకతీయ రాజ్యం, విజయనగర సామ్రాజ్యం. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.